హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరలా ఇక్కడ కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయితే మనం ఈరోజు చిన్న లేఖన భాగాన్ని నేను చదవాలని నేను ఆశపడుతున్నా. అందులో నుంచి దేవుడు మనతో మాట్లాడిన వాటిని కొన్ని తీసుకొని మనం పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నా. అయితే మనము లేఖన భాగం కోసం నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయలేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మరొకసారి 14:15 మనం రిపీట్ గా చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. ఆమెన్. చదవబడిన లేఖన భాగంలో దేవుడు దీవించును గాక. మనం ఇందులో నుంచి ఇప్పుడు నేను ఒక చిన్న అంశాన్ని తీసుకోవాలని ఇష్టపడుతున్నా. మొరపెట్టనేలా పలుకుము. ఆమెన్. అయితే మోషేకి నిజంగా దేవుడు అధికారాన్ని ఇచ్చిండట పలకడానికి. ఏమిచ్చిండు? అధికారాన్ని ఇచ్చిండు. అయితే అధికారం ఇవ్వబడిన తర్వాత మోషే వీళ్ళందరూ ఆయనని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఏమనంటే, అటు చూస్తేనేమో ఫరో వెనక నుంచి తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు, చంపడానికా అనేసి అందరూ మూకుమ్ముడిగా మోషే మీద పడతా ఉన్నారు. పడినప్పుడు మోషే నిజంగా దేవునికి మొరపెడతా ఉన్నాడు. మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే మొరపెట్టనేలా పలుకుము అంటున్నాడు. ఎందుకనంటే ఆయనకు అధికారం ఇవ్వబడిందట, అథారిటీస్ ఇవ్వబడ్డాయి. ఎందుకంటే మోషే కూడా విమోచకుడిగా ఉన్నాడు. అక్కడ మోషే ఏ విధంగా ఉన్నాడు? విమోచకుడిగా ఉన్నాడు. కాబట్టి మోషేకి అక్కడ అధికారం ఇవ్వబడ్డదట. కానీ మోషే తన పని కంటే ముందు వెళ్ళినప్పుడు, దాన్ని చేయాలనుకున్నప్పుడు అది చేయలేకపోయిందట. ఎందుకు అనంటే తన సొంత జ్ఞానం ద్వారా దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడట మోషే. అప్పుడు దాన్ని చేయలేకపోయాను అంటాడు. కానీ 80 సంవత్సరాలప్పుడు మోషేని పిలుస్తున్నాడట. మళ్ళా ఆ పలుకుబడిన మాట మోషే దగ్గరికి వచ్చింది. ఆ రోజు మండుతున్న అగ్ని పొదలో వచ్చి మోషే మోషే అని పిలుస్తా ఉన్నది. అర్థమవుతుందా? అంటే అధికారం ఇవ్వబడినప్పుడు మాత్రమే మనం ఏదైనా పలికితే అది జరుగుతుందట. అవునా కాదా? మనకి ఇప్పుడు అధికారం ఇవ్వబడ్డదా లేదా అనేది మనం గుర్తెరగాలంటున్నాడు. ఎందుకు అనంటే నీకు అధికారం లేకపోతే లేకుండా పలికితే జరుగుతుంది, అది కార్యాలు జరగవు. ఎందుకనంటే ఈరోజు లోకంలో మనం చూసుకున్నట్టయితే ఒక పొజిషన్ ఉన్నదనుకోండి, ఒక వ్యక్తికి, ఒక ఐఏఎస్ ఆఫీసరే అనుకుందాం, అతనికి ఒక పొజిషన్ ఇవ్వబడ్డది. ఆ పొజిషన్ ఇవ్వబడిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అతను ఇట్లా బెల్ కొట్టగానే వెంటనే డోర్ తీసుకొని వచ్చేసి సార్ చెప్పండి సార్ అంటారు. ఆయన ఏదైతే పలుకుతున్నాడో అది ఇమ్మీడియట్లీ అక్కడ జరిగిపోతుంది. ఇప్పుడు ఆయన కానీ రిక్వెస్ట్ చేసుకుంటే, ప్లీజ్ బాబు అది చేసి పెట్టవా, ఇది చేసి పెట్టవా, ఇది తెచ్చి పెట్టవా, ప్లీజ్ ఆ ఫైల్ దేవా అని అన్నాడు అనుకో, అంటే ఆయన అధికారాన్ని మర్చిపోయింది ఆయన. అవునా కాదా? ఇప్పుడు ఆయనకు అధికారం ఇవ్వబడ్డది, అధికారాన్ని అతను గుర్తెరగాలి. ఆ గుర్తెరిగినప్పుడు మాత్రమే అక్కడ ఆయన అథారిటీగా మాట్లాడుతాడు. ఎలాగా? అథారిటీతో మాట్లాడతాడు. శాస్త్రులు పరిశీలనలేక కాకుండా అధికారం కలిగిన వాడి వలె బోధిస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందరికీ భయపడతా ఏం బోధిస్తున్నాడు? అది తిన్న అనుభవంతో బోధిస్తున్నాడట. వింటున్నావా? ఈరోజు ఏంటంటే మనకు తిన్న అనుభవం ఉంటే మనం మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. లేకపోతే దాని గురించి చదివితే దాన్ని ఏం చేస్తామంటే చదివిన విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అదే మనకు అనుభవపూర్వకంగా మలచబడితే, అనుభవపూర్వకంగా మనలోకి రాబడితే
ఆ మంట గురించట ఇక మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదట. ఎందుకనంటే ఇక్కడ మండుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మంట మండుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ మధ్యలో ఒక మంట పెట్టేసి ఈ రౌండ్గా కూర్చున్నప్పుడు మంట ఆటోమేటిక్గా అందరికీ వస్తుందట వెచ్చదనం. అవునా కదా? ఒక్కరికే వస్తుందా? అందరికీ వస్తుంది. ఆ వెచ్చదనం వచ్చిందా లేదా? అమ్మా చెప్పు, ఆమెనాను, అల్లెలుయాను అని చెప్పాల్సిన అవసరం ఉందంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మండుతూ రావాలి. ఆమెన్. ఇక్కడ మండినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మంట వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ అధికారం లేకుండా మనం పలికితే జరుగుతాయా కార్యాలు? అధికారం లేకుండా మనం మాట్లాడితే అవి అక్కడ నెరవేర్పులోకి వస్తాయా? ఇప్పుడు అదే ఒక అడుగు తిన్నటోడు వచ్చింది అనుకుందాం, ఇంటికి వచ్చేసి అడుగు తిన్నటోడు ఒక బొచ్చ పట్టుకొని వచ్చేసి అయ్ అన్నబెట్టు అని అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? వానికి అధికారం లేదు, అథారిటీ లేదు ఆ విధంగా మాట్లాడడానికి. ఇప్పుడు వాడు వచ్చేసి అన్నబెట్టు అని అన్నాడు అనుకో, అదే బొచ్చ తీసుకొని ఎత్తున కొడతావు. అవునా కదా? ఎందుకు? వాడికి ఆ అధికారం లేదు. అర్థమైందా? అధికారం లేదు వాడికి. అధికారం ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. అవునా కదా? నీకు కూడా దేవుడితో వ్యక్తిగత సహవాసం రాకపోతే, నువ్వు భర్త భార్యగా ఐక్యపరచబడకపోతే, నీకు వివాహం చేయబడకపోతే నీకు ఆ అథారిటీ రాదు. నువ్వు మాట్లాడలేవంట, నువ్వు పలకలేవంట. అదే దేవుడు నీవు ఆ అథారిటీ లేకుండా నువ్వు లోపలికి వస్తే, నువ్వు పలికితే అది నెరవేర్పులోకి రాదంట. ఆ దేవుడు నిన్ను రాకుండా ఆపుతుడట. ఆమేన్. ఇది మనం చూస్తాం బైబిల్లో. ఎక్కడ? ఆదికాండంలో 3:24 మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే దేవుడు ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపంలో పడిపోయారో వాళ్ళనట ఏదోని తోటలో నుంచి బయటికి పంపించి కెరూబులను ఖడ్గజ్వాలలను పెట్టాను అంటాడు. ఏం పెట్టాడు? కెరూబులు ఖడ్గజ్వాలలు పెట్టి బయటికి పంపించేసాడు. ఎందుకంటే అప్పటి వరకు పలుకుబడిన మాట ద్వారా అథారిటీతో జీవిస్తా ఉన్నాం. ఏది పలికితే జరుగుతూ ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు చెమటోర్చి కష్టపడి పండించి తినాలి. ఎందుకు? ఆ అథారిటీని కోల్పోతా ఉన్నాం. ఇప్పుడు మరలా మనం అథారిటీలోకి రావాలి. అర్థమవుతుందా? అథారిటీ లేకుండా మనం పలికితే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంట. అవునా కదా? ఇప్పుడు మనం అథారిటీ లేకుండా మనం ఆ రెస్పెక్ట్ కోరుకోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు. పక్కన వాళ్ళ నుంచి, బయట నుంచి. అవునా కదా? బయట నుంచి ఆ అథారిటీ మాకు రెస్పెక్ట్ కావాలి అనేసి మనం కోరుకున్నా కానీ ప్రయోజనం లేదట. ఎందుకు అనంటే ఒక రోజట ఒక గాడిద అనుకుంటా ఉన్నదంట. ఒక సహోదరుడు నాతో ఈ మాట మాట్లాడినప్పుడు అది నేను విన్న తర్వాత నాకు కొంచెం బాధ కలిగించింది, తర్వాత హాస్యాస్పదంగా కూడా అనిపించింది. ఎందుకు అనంటే మనం ఎంత మెసేజ్లు మనం బోధిస్తున్నామని కాదు కానీ, మనం ఎంతగా మనం తెలుసుకున్నాం అనేది కాదు కానీ, దేవుడు మనకి ఎంత వివేచన ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అతను ఏమన్నాడంటే ఫస్ట్ డే నాకు ఆ వ్యక్తి పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తి నాకు పాస్టర్ గారు అనేసి పిలిచిండు అనేసి ఆ వ్యక్తి మాట్లాడుతాను. ఆ తర్వాతనంట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత బ్రదర్ అన్నాడట. ఆ తర్వాత పేరు పెట్టి పిలిచిండట. ఏమని? పేరు పెట్టి పిలిచిండట. ఇక మళ్ళీ వద్దులే, ఈయన కలవద్దులే, ఒకవేళ కలిస్తే వీడు అరే తూరే అంటాడేమో అనేసి ఆ వ్యక్తిని కలవడం బంద్ చేసిండట. మీకు అర్థమైందా? ఏంది? అరే తూరే అంటాడేమో అనేసి కలవడం బంద్ చేసిండట. కానీ ఇక్కడ మనం గుర్తెరగాల్సింది ఏంటంటే ఒక రోజట ఒక గాడిద మీద ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ గాడిదకి కింద మట్టలు వేసిరట, తార్పాటు బలిసిరట, పూలు వేస్తున్నారంట, దానికి ఇష్టమైన ఫుడ్ పెడుతున్నారంట, అది ఏమి తింటుందో అది పెడుతున్నారంట, దానికి ఘనంగా స్వాగతిస్తా ఉన్నారట, వెల్కమ్ చెప్తా ఉన్నారట దానికి. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అది చాలా ఉప్పొంగిపోయిందట. అబ్బా ఎంత గౌరవం ఇస్తున్నారు నాకు, అసలు ఏంటి అసలు ఇది నాకు అర్థమైతలేదు, ఇది చాలా బాగుంది అనేసి అనుకుంటుందట. కానీ ఒకరోజు అది ఏమైందనంటే యేసు లేకుండా వచ్చిందట. యేసు లేకుండా ఆ మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు అక్కడ పక్కన ఏదో అనుకుందాం ఒక కూరగాయలు, దానికి ఇష్టమైన ఫుడ్డే వాళ్ళు బయట పెడితే ఇది పోయి తినడానికి చూసిందట. ఎవరైతే పూలేసిన జనాంగం ఉన్నారో వాళ్ళే దాన్ని కొడుతున్నారట. అర్థమైందా? వాళ్ళే కొడుతున్నప్పుడు అది ఏంది ఇది, నిన్నటిదాకా వీళ్ళు ఈ విధంగా మట్టలు పరిచిర్రు, తార్పటేసిర్రు, ఇవన్నీ చేసిర్రు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చిర్రు, కానీ ఈరోజు ఇస్తలేరేంటి అనేసి దానికి ఫీల్ అవుతుందట.
మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి అక్కడ పెట్టిన అది ఏదో వాటర్ ఏదో ఒకటి అనుకుందాం, దానికి ఇష్టమైంది ఆడ ఉన్నప్పుడు అది వెళ్ళి తాగడానికి అందులో మూతి పెట్టిందంట. మళ్ళీ ఇది కర్ర తీసుకొని కొట్టినట్టు దాన్ని. అర్థమైందా? మళ్ళీ కర్ర తీసుకొని కొడితే అది తర్వాత దానికి ఇట్లనే అవమానం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోకపోయేసరికి దానికి చాలా బాధ వేసి అప్పుడు అనుకుందంట, ఏంది మొన్న పోయినప్పుడు ఏమో అంత గౌరవం వచ్చింది, ఈ రోజు పోతుంటేనేమో అసలు ఏ గౌరవం లేదేంటి అనేసి తెగ ఫీల్ అయిపోతా ఉన్నదట. అర్థమైందా? తెగ ఫీల్ అయిపోతా ఉంటూ అది అనుకుందంట అప్పుడు, అచ్చా ఈ గౌరవము యేసు ఉంటే వచ్చిందనమాట. ఆమెన్. యేసు ఉన్నప్పుడు వచ్చిందంటే యేసుకి ఆ గౌరవం, రెస్పెక్ట్ యేసుకి, గౌరవం యేసుకి, కానీ అది మనకి కాదు. అది గుర్తెరగలేకపోయిందంట. ఈరోజు మనము నన్ను పాస్టర్ గారు అన్నాడు, ఆ తర్వాత బ్రదరు అన్నాడు, ఆ తర్వాత ఇక పేరు పెట్టి పిలిచిండు అనేసి మనం అనుకోవడానికంటే మనము నిజముగా వర్తమానంలో మొదట మనం ప్రారంభించినట్టుగా ఆ ఉజ్జీవము, ఆ రివైవల్తోనే ఉన్నామా, లేకపోతే ఆ రివైవల్ పోతే మనకిచ్చే రెస్పెక్ట్ కూడా పోతుందంట. ఆ రెస్పెక్ట్ ఎవరిది అని అంటే మనకి కాదు, వాళ్ళు ఇచ్చేది. ఎవరికి ఇస్తున్నారు? అది ఆ ఉజ్జీవానికి ఇవ్వబడతా ఉన్నది, ఆ రివైవల్కి ఇవ్వబడతా ఉన్నది, ఆ యేసుకి ఇవ్వబడతా ఉన్నది. ఈరోజు మనం గుర్తిరగాలి. ఒకవేళ ఆ సహోదరుడు ఆయన ఒకవేళ వేరే విధంగా ఉండి ఉండొచ్చేమో, కానీ మనం ఆలోచించే విధానము నిజముగా మనలో ఎక్కడైనా రాజీ పడుతున్నామా? మన బోధలు మరి ఒక వ్యక్తికి సంబంధించినట్టుగా ఉన్నాయా, లేకపోతే మరి ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నాయా, ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి మాట్లాడేటట్టున్నాయా, ఇంతకు ముందుగా ఉన్నట్టున్నాయా, ఎందుకు ఆ వ్యక్తి నిన్న మొన్నట్లాగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాడు అనేసి మనం గమనించాలంట. అర్థమైందా? గమనించకుండా మనం నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు, నన్ను పాస్టర్ గారు అంటలేడు, నాకు సరిగ్గా చూసుకోవట్లేడు, ఎందుకు అనంటే ఈరోజు నిజముగా అక్కడ ఉన్నామా లేదా అనేసి మనం గమనించుకోవాలి. మనం ఎక్కడన్నా మన సొంతమైన ఆలోచనల కోసం, మనకి ఇష్టమైన వారి కోసం వాక్యాన్ని పక్కన పెడుతున్నామా? ఎందుకంటే వాడు చాలా కుయుక్తిపరుడు. వాడు ఎంత కుయుక్తిపరుడు అంటే వాడు, మనం ఏదో అనుకున్నాం, మన ముద్రలు తెరవబడినంత వరకు కూడా మనకు అర్థమైన విధానం ఏంటంటే వాడు వస్తాడు, కోపంగా మాట్లాడితే ఇటు మంచోడు కాదు, ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడితే ఇటు మంచోడు అనేసి మనం అనుకున్నాం. కానీ అస్సలు మొట్టమొదటిగా వాడొచ్చి అసలుకి ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేసింది ఎట్లనంటే బోధ ద్వారా, బోధకుడి ద్వారా. ఇప్పుడు ఎక్కడైతే వాడు బోధకుడి రూపంలో వచ్చి వంచిస్తా ఉన్నాడో, నక్కల యొక్క ఆత్మ కలిగి నక్క జిత్తులతోని ఒక వ్యక్తులని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి పక్షాన వచ్చి సంఘాలని నాశనం చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ మనం గమనించాలి. ఈరోజు ఈ నక్కలను పట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే విశ్వాసులు అమాయకులు అంటుంది లేఖనం, అవునా కదా? విశ్వాసులు అమాయకులు. మోసం చేసేది ఎవరు? బోధకులే. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాట్లాడుతాడు ఏంటంటే అబద్ధ బోధకులారా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఇంకా అబద్ధపు క్రీస్తులు వస్తారట, కానీ అబద్ధ విశ్వాసులు వస్తారని చెప్పిండా. కానీ మోసం చేసేది ఎక్కడి నుంచి? ప్రీచింగ్ నుంచి. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలను తీసుకొని ఒక వ్యక్తి పక్షాన వచ్చి సంఘాలని ఈరోజు నాశనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని మనం గమనించాలి. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నానంటే కొన్ని విషయాలు నా హృదయాన్ని కదిలించినాయి. ఎందుకు అనంటే ఒక సహోదరికి బాప్తిసం ఇవ్వాలనేసి ఆ సహోదరిని తీసుకొని వెళ్ళి ఆ సహోదరికి లేఖనాన్ని పరిచయం చేసి ఆ సహోదరి తీసుకెళ్ళి ఆ సహోదరి ఒప్పుకున్న తర్వాత ఆ సహోదరిని తీసుకెళ్ళి, సహోదరుడా ఈమెకి నువ్వు బాప్తిసం ఇస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా అనేసి ఆ సహోదరి దగ్గర తీసుకెళ్ళి బాప్తిసం గురించి మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు నిజంగా మరి మనం ప్రవక్త గారిని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రవక్త గారు ఒక సిగరెట్ తాగే వ్యక్తి కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఆయన బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం, అవునా కదా? నిజమేనా? కానీ సహోదరుడు నిజంగా ఆయన సొంత ఉద్దేశాలు పెట్టుకొని
ఆమె బాప్తీసానికి రెడీ అయ్యి ఆమె అక్కడికి వస్తే ఆమె ఎవరో డినామినేషన్లో ఉన్న వ్యక్తి ద్వారా యేసు నామంలో బాప్తీసం తీసుకొని ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా బ్రహ్మాముని నమ్మి ఆ వ్యక్తి పడిపోయిన వ్యక్తే, కానీ అతను ఇచ్చిన బాప్తీసం ఏ నామం అంటే యేసునామం. ఆమేన్. ఏ నామాలు ఇస్తున్నాడు? యేసునామం. కానీ ఆ వ్యక్తి ఆ వర్తమానాన్ని అంగీకరించలేడు, 7 ముద్రలను అంగీకరించలేడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ తర్వాత ఈమెని బాప్తీసానికి రెడీ చేసి ఆ సహోదరుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ సహోదరుడు ఈమె ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇప్పుడు ఈయన బాప్తీసం తర్వాత ఇస్తా అనేసి ఆమెని పక్కన పెట్టేసింది. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకు అనంటే ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైందంట. మనం ఈరోజు ఎంత బోధలు చేసుకుంటున్నామని కాదు, మనం ఎంతగా మన గురించి మనం మాట్లాడుకుంటున్నామని కాదు, నిజముగా ఒక ఆత్మ పట్ల మన యొక్క ఆశ ఏ విధంగా ఉంది, ఒక ఆత్మ పట్ల మనం ఆలోచించే ఆలోచన ఏ విధంగా ఉంది. నిజంగా నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ బాప్తిస్మం ఆమె రెడీ అయి వచ్చిన తర్వాత ఆమెను ఆపడం అన్నది నాకు చాలా కొంచెం కలత చెందించే విషయంగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆయన పెళ్ళికి పిలిచిందట. పెళ్ళికి పిలిచి, అయ్యా అబ్బాయి అమ్మాయి ఇష్టపడరు, పెళ్లి చేయాలి అనేసి వివాహానికి పిలిచి అన్ని రెడీ చేసి దండలేసి నిలబెట్టి సహోదరుని పిలిస్తే ఆ తర్వాతనట ఇంకా అమ్మాయికి అన్ని తెలవలేదు, పెళ్లి వారం తర్వాత చేస్తానట. ఆమె గిట్లా ఉన్నారనమాట ఈనాడు బోధకులు. అంటే వీళ్ళందరినీ మనం గమనించాలి. ఈరోజు నక్కల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ నక్క ఎక్కడుందో, మనలో ఉందా పక్కనుందా అనేసి మనం గుర్తిరగాలి. ఆమెన్. ఎందుకు అనంటే అసలు ఈరోజు మనకి కావాల్సింది ఏంటంటే ఏదో గొప్ప గొప్ప మర్మాలను మనం బోధించేది కాదు, మనం గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునేది కాదు. అర్థమైందా? అంటే తెలుసుకోవద్దని కాదు నేను అనేది. ఏం కావాలి మనకి ఈరోజు అసలు అనంటే, ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే అనుదిన ఆహారం కావాలి. ఆమెన్. ఈరోజు ప్రతిదినము ఎదగడానికి మనకు ఆహారం కావాలి. ఎదగడానికి ఆహారము ప్రతి దినము ఆయన మనకి సామాన్యతలో పెడతాడు. అసలు అది చాలా సింప్లిసిటీలో ఉంటుంది. ఆయన మనకు పెడతాడు, దాన్ని తీసుకొని మనం తినాలి అంతే. ఈరోజు మనం పెద్దగా ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు, మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఆయన పెడతాడట, మనం దాన్ని తీసుకొని తినాలి. అయితే ఈరోజు మన అంశంలోకి వెళ్దాం. అయితే మొరపెట్టనేలా పలుకుము అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ పలకడానికి మనకు కావాల్సింది ఏంది? అధికారం కావాలి. మోషేకి ఏమి ఇవ్వబడ్డది? అధికారం ఇవ్వబడ్డది. అధికారం ఇవ్వబడిన తర్వాత పలుకుతా ఉంటే, ఇప్పుడు ఈనాడు నిజంగా చాలా మంది జనాంగాలు చూసుకున్నట్టయితే వాళ్ళు ఇక మనం మొరపెట్టాల్సిన అవసరం లేదండి, ఏడవలసిన అవసరం లేదు, మొరపెట్టాల్సిన అవసరం లేదు. దేవుని అడిగితే ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు? అడిగితే ఇచ్చేస్తాడు. 100% అడుగుడి మీకు ఇవ్వబడును అంటా ఉన్నాడు. కంపల్సరీ ఆయన మనకి ఇస్తాడు. కానీ మనం అడగడానికి అర్హత కలిగి ఉన్నామా? అడగడానికి అర్హత కలిగి ఉన్నామా? అదే దేవుడు కెరూబులను పెట్టి ఖడ్గజ్వాలను పెట్టి బయటికి పంపించేసిండు. అదే దేవుడు ఆ బాబేలు గందరగోళంని, ఆ నిమ్రోదు పరిపాలనలో కట్టబడిన గోపురాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. అదే దేవుడు, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అదే దేవుడు ఏం చేసిండు? అపోస్తుల కార్యంలో ఏముందో చూడకుండా మత్తయి, మార్క్, లూక్, జాన్ని కాపలాగా పెడతా ఉన్నాడు. ఆమెన్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తెరవబడాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే తిరిగి జన్మ కావాలి. ఆమెన్. పలకడానికి అర్హత కావాలి. పలికే అక్కడికి మనం వెళ్ళగలగాలి. అక్కడ లేకుండా మనం పలకడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు. మంట గురించి నేను ఒక 10 పేపర్లు రాసుకొని వచ్చేసి బోర్డు మీద రాసి మంట 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 అని రాసింది అనుకో, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అది మండుతుందా? లేదు. కానీ ఈరోజు ఆ మంటను మనం కలిగి ఉంటే ప్రయోజనం ఉంది. అంటే ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ఆ లేఖనాన్ని మనం కలిగి ఉండాలి, ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఇక్కడికి రావాలట. అందుకనే ఈరోజు అధికారం లేకుండా మనము ఇక్కడికి రావడం అన్నది ఎటువంటి ప్రయోజనం లేదంటాడు. అందుకనే మోషే గురించి మనం చదువుదాం ఒకసారి. అసలు మోషే ఏ విధంగా పుట్టిండో ఒకసారి మనం చూద్దాం. మొరపెట్టనేలా పలుకుమనే వర్తమానంలో నుంచి 630714M
మన వర్తమానంలో నుంచి ఇప్పుడు మోషేది యేసు ప్రభుది మనం కొంచెం చూద్దాం. మోషే అసలు విశ్వాసమును వరములో పుట్టిండట. ఏ విధంగా పుట్టిండు? ప్రభు అయిన యేసు వలె ఇతను పుట్టుక కూడా ఒక వింతైన పుట్టుక అంటుంది లేఖనం. ఏంది? ప్రభు అయిన యేసు వలె మోషేది కూడా ఒక వింతైన పుట్టుకట. అయితే ఇతను మరియు మోషే విశ్వాసమును వరమున పుట్టెను. మోషేకు గొప్ప విశ్వాసం ఉండెను. అతనిని గురించి చెప్పినప్పుడు ఆ కార్యములను వచ్చేదము. అతను గొప్ప కుటుంబంలో పుట్టెను. మరియు మనకు తెలియను ఏ విధంగా అతని తండ్రి మరి తల్లి మరి లేవి కుటుంబం నుండి వచ్చాను. ఏ విధంగా వచ్చినట్టు? లేవి కుటుంబంలో నుంచి వచ్చిన మోషే అన్నమాట. ఈ పాఠమునకు మునుపు నిర్గమకాండములో ఈ కార్యము యొక్క గొప్ప గుణమును కలిగిన వ్యక్తిని గురించి జీవిత కథ చాలా అద్భుతంగా ఇవ్వబడెను. బైబిల్లో ఉన్న చాలా గొప్ప వ్యక్తులలో ఇతను ఒకడు. అతడు ఖచ్చితంగా ప్రభుని యేసుకు ఒక మాదిరిగా ఉండెను. అయితే ప్రభు అయిన యేసు వలె ఇతను పుట్టుక కూడా ఒక వింతైన పుట్టుక. ప్రభు అయిన యేసు వలె ఇతనిది కూడా ఒక వింతైన పుట్టుకట. ప్రభు అయిన యేసు వలె హింసింపబడు వేళలో అతను పుట్టెను. ప్రభు అయిన యేసు వలె అతను విమోచకుడుగా జన్మించెను. ప్రభు అయిన యేసు వలె అతను శత్రువులకు తెలియకుండా దూరముగా ఉంచబడినట్లు అతని తల్లిదండ్రుల ద్వారా దాచబడెను. ప్రభు అయిన యేసు వలె అతను సేవ చేయు వేళలో వచ్చెను. ప్రభు అయిన యేసు వలె అతను ఒక నాయకుడు. ప్రభు అయిన యేసు వలె అతను ఒక ప్రవక్త. ప్రభు అయిన యేసు వలె అతను ధర్మశాస్త్రమును ఇచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు అయిన యేసు వలె ఎలా అంట? ప్రభు అయిన యేసు వలె మోషే ఉన్నాడట. మరి ఈరోజు మనము మన సంఘాలలో మన సొంత జ్ఞానాన్ని వాడొద్దు అంటున్నాడు. వింటున్నారా? అయితే 20వ పేర మనం చదువు దాంట్లో అదే వర్తమానంలో, నేను తలంచుచున్నాను, ఏ వ్యక్తి అయినను లేక స్త్రీ బాలుడు లేక బాలిక నేను అనుకొనిచున్నాను వారి సొంత జ్ఞానం వాక్యం ఇట్లున్నది అట్లున్నది అని అనుకుని నీడల వాక్యము నిజముగా రూపకమునకు కొనవచ్చు. ఆ వెలుగును సంధించు వరకు వారిలో నిజముగా పరిపూర్ణమైన పునాది లేదు. నేను తలంచుచున్నాను, ఏ సంఘమైనను తన అనుభవములతో ఎంతటి జ్ఞానముతో నిండుకొని ఉన్నను మరి మంచి సిద్ధాంతములు ఉన్నప్పటికీ ఈ వ్రాయబడిన వాక్యమును నిరూపించు సహజాతీతమైన ఏం కావాలట? ఇది వాక్యమును నిరూపించు సహజాతీతమైనది వారి జనుల మధ్యలో బయలుపరచబడి వారు దానితో మాట్లాడి మరలా అది వారితో తిరిగి మాట్లాడితే గాని ఆ సంఘము అభివృద్ధి పొందదు. ఆమేన్. ఇప్పుడు ఏం కావాలి మరిడా? వ్యక్తిగత సహవాసం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిగత సహవాసం లేకుండా మన సంఘములో ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా, ఎంతగా మనం చూడగలిగినా చేయగలిగినా ఎటువంటి ప్రయోజనం లేదు. మనకేం కావాలి? ఆ యొక్క దేవుడితోని వ్యక్తిగత సహవాసం కావాలి. ఆ సహవాసం లేకపోతే ఆ సహవాసం ఎప్పుడు వస్తుంది? మరి వివాహం చేయబడితే నీకు సహవాసం ఇవ్వబడతా ఉంది, అంతేనే కదా? ఇప్పుడు ఆ వివాహం చేయబడకుండా ఆ సహవాసం వస్తుందా? అథారిటీ ఉండాలి. ఇప్పుడు నా భార్య నన్ను అడుక్కోవాల్సిన అవసరం లేదు, అంతేనే కదా? ఆమెకి ఒక అధికారం ఉంది. ఆ అధికార ప్రకారంగా ఆమె ఇంట్లోకి వెళ్తుంది, ఆమెకి ఏం కావాలో అది తీసుకుంటుంది, ఏం కావాలో అది తింటది, అర్థమవుతుంది, ఏం కావాలో ఆమె అడుగుతుంది. ఆ భర్త కూడా అదే విధంగా ఇస్తూ ఉంటాడట. ఎందుకు అంటే ఆమె అధికారం పొందుకుంది. అధికారం పొందుకోకపోతే ఆమె అడగడానికి ఆమెకు అర్హత లేదు, అవునా కదా? అందుకని ఈరోజు నిజంగా ఒక ప్రదానం చేయబడిన పెళ్లి కూతురు గురించి మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. అయితే ఒక అమ్మాయి ఉందనుకుందాం, ఒక అబ్బాయి ఎక్కడో ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి గురించి తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అర్థమైందా? ఆ అబ్బాయికి తండ్రి దగ్గర దాసుడిగా పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు, అర్థమవుతుందా? ఆ పనివాడిని ఒకరోజు ఆ యజమానుడు ఏం చేసిండానంటే మా అబ్బాయి కోసం అమ్మాయిని తీసుకురమ్మని పంపిస్తా ఉన్నాడు. కానీ అమ్మాయికి అబ్బాయి ఎట్లుంటుందో తెలియదు, అబ్బాయికి అమ్మాయి ఎట్లుంటుందో తెలియదు, అవునా కాదా? కానీ ఇక్కడ
మనము అక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకుందాం, క్యాజువల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఒక అమ్మాయికి ఒక వివాహం ఈడొచ్చింది, ఆ అమ్మాయికి వివాహం చేయాలి, తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక పెద్దనోడు, ఆ పెద్ద వచ్చేసి ఒక సంబంధం ఉందమ్మా ఓ దగ్గర, అబ్బాయి చాలా మంచోడు, చాలా మంచి గుణ లక్షణం ఉంది, ఆ అబ్బాయి యొక్క గుణం ఇది, పని ఇది, ఇది అది ఇది అనేసి అవన్నీ కూడా ఎవరికి వివరిస్తా ఉన్నాడు? అమ్మాయి తల్లిదండ్రులకి, అమ్మాయికి వివరిస్తా ఉన్నాడు అక్కడ కూర్చోబెట్టి. అప్పుడు ఎప్పుడైతే వివరిస్తా ఉన్నాడో అప్పుడట ఈమెలో ఏదైతే ఉందో, ఆమెన్, ఈమెకి ఏదైతే ఇష్టమో, ఈమె దేని ద్వారానైతే ఇబ్బంది పడుతుందో, ఈమె దేని గురించి అయితే ఆలోచిస్తుందో ఆ గుణ లక్షణాలు కలిగిన వరుడుగా ఉన్నాడట ఆయన. ఆమెన్. ఇప్పుడు ఆ పెద్ద వచ్చేసి ప్రతి దానిని వివరిస్తా ఉన్నాడు. ఆమె బైబిల్లో చదివినది ఏదైతే ఉందో, ఏ నామంలో బాప్తిస్మమో, ఏ విధంగా జీవించాలనో, 7 ముద్రలు అంటే ఏంటో, సర్పసంతానం అంటే ఏంటో, ఇవన్నీ కూడా ఆమెకి రివీల్ చేస్తా ఉన్నాడట. ఆమెన్. ఆమెకి రివీల్ చేస్తున్నప్పుడట ఆమెకి ఆయన సరైన వాడిగా ఆయనను అంగీకరిస్తా ఉంది. ఇప్పుడు ఈమెకి ఇంకా ప్రదానం చేయబడలే, మీరు జాగ్రత్తగా వినాలి, ప్రదానం చేయబడలే ఇంకా. కానీ ఇప్పుడు ఈమె ఇష్టపడ్డది. ఎప్పుడు ప్రదానం చేయబడుతుంది? ఒక వివాహంలో అమ్మాయి ఎప్పుడు ప్రదానం చేయబడుతుంది? ఇష్టపడిన తర్వాత. అంతేనే కదా, ఇష్టపడితేనే కదా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇష్టపడ్డది, ఇప్పుడు ఇష్టపడ్డది కానీ ఇంకా ప్రదానం చేయబడలే. ఈ మధ్యలో ఆమెకి, భర్తకి, ఆ పురుషుడికి కానీ ఈ స్త్రీకి కానీ ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ పెద్ద మాట్లాడాలి, ఈమె వినాలి. అంతేనే కదా, పెద్ద మాట్లాడాలి, ఈమె వినాలి. ఆయన ఏం చెప్తాడో ఈమె అదే నమ్మాలి. ఇంకా వేరే ఎవరైనా మాట్లాడినా కానీ వేరే వాళ్ళు అట్లా కాదమ్మా, ఆయన చెప్పింది తప్పు, ఈయన ఇది, అది కాదమ్మా ఇది రైటు, వాళ్ళంతా అబద్ధ బోధకులు, వీళ్ళు అబద్ధ ప్రచారకులు, ఆ అబ్బాయి మంచోడు కాదు. ఆ పెద్ద తీసుకొచ్చిండు కానీ పక్కనోళ్ళంతా సాటింపేస్తా ఉన్నారు. కానీ ఈమెకి మాత్రం ఆ గుణ లక్షణాలు ఈమెలో ఏదైతే ఉందో అక్కడ అవే కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైంది? ఫిక్స్ అయింది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి, వింటే నాకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఫిక్స్ అయింది. అప్పుడు కానీ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, కానీ కొంచెం డౌట్స్ ఉన్నాయి ఆమెకి. వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, ఈ యేసునామంలో బాప్తిసం అంటా ఉన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసేమో సర్పసంతానం అంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదంటారు ఒకళ్ళు, అవునంటారు ఇంకొకళ్ళు. అర్థమైందా? 7 ముద్రల రెవల్యూషన్ వచ్చిందంటారు, అసలు అది లేనే లేదంటారు ఇంకొకళ్ళు. అర్థమవుతుందా? కొంతమంది వచ్చేమో ఎత్తపడ్డదంటారు. ఈ వర్తమానంలో ఉన్న వీళ్ళ చుట్టాలే, ఎవరు? ఈయనకి తెలిసిన చుట్టాలే, ఈయన పక్కనోళ్ళే అది ఇది కాదంటాడు, ఒక ఆయన ఎత్తపడ్డది అంటాడు, ఇంకొక ఆయన ఎత్తపడలేదు అంటాడు. అసలు ఇంత గందరగోళం ఉంది ఏంది అనేసి ఆమె కన్ఫ్యూజ్ అవుతా ఉన్నది. కానీ దాన్ని అంగీకరించింది ఆమె, ఆ వర్తమానాన్ని అంగీకరించింది, కానీ అథారిటీ రాలేదు, అధికారం రాలేదు. ఇప్పుడు ఈ అధికారం ఆమెకి ఎప్పుడు ఇవ్వబడతా ఉన్నది? మరి ఇప్పటి వరకు పెద్ద చెప్పిన మాటలు వింటా ఉన్నది, కానీ ఈమెకి కనెక్షన్ లేదు. ఎప్పుడైతే ఈ కనెక్షన్ ఇవ్వబడతా ఉన్నదో, ప్రదానం చేయబడతా ఉన్నదో, ఆ తర్వాత ఆమెకి కనెక్షన్ వస్తుందట. అవునా కదా? మనం క్యాజువల్గా చూసుకుంటే అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి. ఎంగేజ్మెంట్ అయిపోగానే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, ఏమండి మీ పాపతో మాట్లాడాలి అనేసి అంటే ఎమ్మటే వాళ్ళ డాడీ తీసుకుపోయి ఫోన్ ఇస్తాడు. అవునా కదా? ఎందుకు? ఇద్దరు కూడా గుణలక్షణాలు కలిసినాయి, ఇక వివాహం చేసుకోబోతా ఉన్నారు. ఆమెన్. ఇప్పుడు వివాహం చేసుకోబోతా ఉన్నారు. అయితే అప్పుడు కనెక్షన్ వచ్చిన తర్వాత, ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత కొన్ని అబ్బాయి అమ్మాయికి షేర్ చేస్తాడు. అవునా కదా? అన్నీ చేస్తాడా? అన్నీ చెప్తాడా? చెప్పడు. ఎందుకనంటే ఇంకా వివాహం చేయబడలే. వివాహం చేయబడితే అన్నీ రివీల్ చేస్తాడట. అప్పటి వరకు ఈమె అడుగుతా ఉన్నది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇష్టపడరు కదా, ఇష్టపడిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇద్దరికి కనెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఈమె వాళ్ళు వచ్చేసి
సర్ప సంతానం ఇలా ఉంది, సర్ప సంతానం ఇలా వచ్చింది అనేసి ఒకళ్ళు వచ్చేసి వీళ్ళ గ్రూపులో నుంచే వచ్చి, ఇందులో నుంచే వచ్చి, అది ఈమె అనుకున్న దానికంటే వ్యతిరేకంగా బోధిస్తా ఉన్నారు. కానీ ఈమె అనుకున్నది ఏంటి? ఆయన అనుకున్నది. అర్థమవుతుందా? ఆదాం ఏమనుకున్నాడు? దేవుని యొక్క ఆలోచన ఆదాం కలిగి ఉన్నాడు. ఆమెన్. ఇప్పుడు ఈమె ఏం ఆలోచన కలిగి ఉంది? యేసు యొక్క ఆలోచన కలిగి ఉంది. ఈమె యేసు యొక్క గుణ లక్షణాన్ని మోసే ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో ఈమె అదే గుణ లక్షణాన్ని కలిగి ఉందట. ఇప్పుడు ఈమె ఆ యేసుని కలిగి ఉన్నది, కానీ వీళ్ళు వచ్చి బోధించే బోధ మాత్రం ఈమె కొంచెం అసహ్యంగా కనపడతా ఉన్నది. ఇప్పుడు ఈమె ఈ పెద్ద నుంచి ఎక్కడికి కనెక్షన్ పోతుంది? ఈమెకి వరుడు దగ్గరికి కనెక్షన్ పోతా ఉంది. ఇప్పుడు ఈమె డైరెక్ట్ గా వరుడు నెంబర్ ఇవ్వబడ్డది. ఈమెకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇరువురు కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అవునా కాదా? ఇప్పుడు ఆమెకి ఫోన్ ఇవ్వబడ్డది. ఈమె ఏం చేసింది? వెంటనే ఈయన వచ్చి బోధించగానే ఈమె మళ్ళీ పెద్ద దగ్గరికి పోవట్లేదు. పెద్ద దగ్గరికి పోతే ఈమెకి అన్నిటి గురించి ఒక క్లారిఫికేషన్ లేదు. ఎందుకు లేదు? పెద్ద చెప్పిండు గుణ లక్షణాలు, తర్వాత నువ్వు అడిగి తెలుసుకోవాల్సింది ఎవరిని? ఆమెన్. ఇప్పుడు ఈమె వెంటనే ఫోన్ చేస్తా ఉంది. ఫోన్ చేసి సర్ప సంతానం అట్ట కాదు ఇట్టట కదా అని అంటా ఉంది. అప్పుడు భర్త, ఆ వరుడు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా వివరించి ఆమెకు చెప్తా ఉన్నాడట. ఆమెన్. అప్పుడు ఆమె సాటిస్ఫై అవుతుంది. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకనంటే వరుడు గురించిన వర్తమానం వరుడు దగ్గర నుంచి వచ్చింది. ఆమెన్. పూర్తి వివరణ ఎక్కడి నుంచి వచ్చింది? వరుడు దగ్గర నుంచి వస్తా ఉన్నది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కాదంట కదా. అర్థమవుతుందా? 7 ముద్రలలో ఈ విధంగా లేదంట కదా అనేసి డినామినేషన్ వాళ్ళు మాట్లాడితే, వర్తమానంలో ఉన్న మనం మాట్లాడేది, కొంతమంది మాట్లాడే విధానం ఏంటంటే మిలియన్లో ఉంటా కదా, ఎత్తబాటు అయిపోయిందంట కదా, ఎత్తబాటు అయిపోలేదంట కదా, ఇంకేదో కొత్త డాక్టరీన్ అంట కదా. వీటన్నిటికి కూడా ఇంకా ప్రదానం చేయబడితే కొన్ని విషయాలు మాత్రమే రివీల్ చేయబడతాయి. కానీ వివాహము చేయబడిన వధువు ఉంది, భార్య ఉంది. ఇప్పుడు భార్యకి ఏమొచ్చింది? అథారిటీస్. ఎక్కడి నుంచి అడుగుతుంది? ఈమె ప్రతిదీ కూడా భర్త దగ్గర నుంచి తీసుకొని తింటా ఉంది. భర్త ప్రతిదీ ఈమెకు ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. భర్త దగ్గర నుంచి ఆమె అడిగి తీసుకుంటుంది. ఈమె ఎవరిని అడగట్లేదు. ఈమె గందరగోళంలో లేదు ఇక. ఎందుకనంటే ఈమె పలుకుబడిన మాట ద్వారా నడిపించబడతా ఉంది. ఈమెకేందనంటే ఈమె ఏదైతే మాట్లాడుతుందో అవునుగాక అంటున్నట. ఎందుకు? ఆమె ఎవరో కాదు, ఆయనలో భాగమై ఉన్నది. ఇప్పుడు మరలా భాగము చేర్చబడింది, అవునా కదా? ఎన్ని రోజులు బయట ఉంది, కానీ ఈరోజు ఏమైంది? ఆమె అసలైన స్థలంలోకి వచ్చింది. అర్థమవుతుందా? అంటే వివాహము చేయబడితే ఒక క్లారిఫికేషన్ ఉంది. వివాహము చేయబడితే మీకు ద్వారాలు తెరవబడతాయి. వివాహము చేయబడితే నువ్వు కట్టట కొరకు దేవుడే నీకు అనుమతిస్తున్నట్టు, ద్వారాలు తెరుస్తున్నట, అవునా కదా? లేకపోతే దేవుడే దాన్ని కూలగొట్టిండా లేదా? బాబెల్ గందరగోళంలో గోపురాన్ని కూలగొట్టిండా? ఖడ్గజోళాలను పెట్టిండా? ఇక్కడ ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఏముందో దాన్ని చూడకుండా ఆపేసిండా? అంటే ఈరోజు మనము ఆయనని కలిగి లేకుండా ఆ గందరగోళము అని అంటే, ఈరోజు యాక్చువల్గా మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, వాక్యముతోని వ్యక్తిగత సహవాసం లేకపోతే, భర్తతోని వ్యక్తిగత సహవాసం నీకు లేకపోతే, నీవు ప్రతిదినము ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టే అనుభవం నీకు లేకపోతే, మోకాల అనుభవం నీకు లేకపోతే, ఇవన్నీ గందరగోళాలు వస్తాయట. మనం కొంచెం సమయం రాగానే దేవుణ్ణి పక్కన పెట్టేసి మనము ఆయన స్థానాన్ని తీసుకొని నడుస్తా ఉన్నారు ఈరోజు, అవునా కాదా? వాడు ఏ విధంగా పడిపోయాడు? యాక్చువల్గా దేవుని కంటే అధికమైన స్థానాన్ని, ఆయన యొక్క స్థానాన్ని కోరుకోవడం వల్ల, అవునా కాదా? ఎప్పుడైతే ఆయన యొక్క స్థానాన్ని మనం కోరుకుంటామో మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యతను మనం కోల్పోతా ఉన్నాం. అర్థమైందా? అందుకనే ఈరోజు మనము ఆ వ్యక్తిగత సహవాసం మనం కలిగి ఉండాలి. ఆమెన్. అందుకే 7వ ముద్రలో మాట్లాడతాడు ఏంటంటే, ప్రవక్త గారికట ఒక ఖడ్గం ఇవ్వబడిందట. ఆ ఖడ్గమట ఆయనకి చేతిలో ఆ పిడి కరెక్ట్ గా సరిపోయిందంటాడు. ఆమెన్. ఏ విధంగానట? కరెక్ట్ గా చేతిలో సరిపోయిందట. ఇది ఆయన కోసమే డిజైన్ చేయబడినట్టుగా అనిపిస్తుందట. అర్థమవుతుందా? అంటే ఆయన యొక్క జీవితము వాక్య ప్రకారంగా కరెక్ట్ గా కొలతలు సరిపోయినాయట. ఆమెన్.
ఇప్పుడు మన జీవితం కూడా వాక్యపు కొలతలకి అనుకూలంగా జీవించాలి. అందుకే ప్రవక్త గారు అక్కడ అంటాడు 7వ ముద్రలో ఏమంటాడంటే, ప్రభువా నీ నా తర్వాత ఈ ఖడ్గమును ఇంకా నమ్మకమైన వారికి ఇయ్యాలని నేను ఆశపడుతున్నా అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఆ నమ్మకమైన వారు ఎవరు? ఆ వధువే. ఆయన ప్రవక్త అండి, ఆయన ఖడ్గం ఇవ్వబడదండి. ఇప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. ఆమేన్. మనం ఎవరు? పక్షిరాజు పిల్లలు. ఆమేన్. మనము పక్షిరాజు పిల్లలు. పక్షిరాజుకి ఏ విధంగా అయితే కళ్ళు ఉన్నాయో అదే విధమైన కళ్ళు ఇవ్వబడ్డాయి. పక్షిరాజుకి ఏ విధంగా అయితే రెక్కలు ఉన్నాయో అదే విధంగా రెక్కలు ఇవ్వబడ్డాయి. అర్థమవుతుందా? పక్షిరాజుకి ఏ విధంగా దూరాన ఉన్నది చూడగలదో అదే విధంగా మనము కూడా ఈరోజు చూడగలం. ఎందుకంటే పక్షిరాజు పిల్ల పక్షిరాజు, అవునా కాదా? అదే ప్రత్యక్షత. ఎందుకంటే ఈరోజు వధువులో 2 అభిషేకం కుమ్మరించబడబోయే సమయం అట ఇది. ఏంది? 2 అభిషేకం కుమ్మరించబడబోయే సమయం. కానీ ఏమోలేండి, అది నాకు కాదులే, గొప్పోళ్ళకి లేండి, అది మనకు కాదులే అనేసి అనుకుంటా ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు మనము ఆ ఒక వ్యాధిని సైతం, చిన్న కోడ్ చదువుతా నేను, మీరు చూడండి. అదే వర్తమానంలో నుంచి 21లా, ఇప్పుడు మనము తెలిసినట్లు ఒక వ్యక్తి మొరపెట్టనేలా పలుకుమనే వర్తమానంలో నుంచి నేను 21 పేర చదువుతా ఉన్నాను నేను. ఇప్పుడు మనకు తెలిసినట్లు ఒక వ్యక్తి కొన్ని క్షణములు ముందు రాకడ గురించి, ఎత్తబొట్ట గురించి నన్ను అడిగాను. మనకు తెలియను ఆ కాలమును మనము దాటి ఉన్నామని. ఎత్తబడుట సమయం చాలా సమీపంగా ఉన్నది. ఆమేన్. సమీపంగా ఉన్నది. మరి మనము ఎదురు చూచుచున్నాము. సంగమునకు ఒకటిగా లాగి మనము జీవించుచు ఈ శరీరమును మార్పు ప్రకృత బాహ్యమును బలమును మనము ఇచ్చుచు ఆ ఎత్తబడు విశ్వాసమునకై నేలపై పడి చనిపోయిన వారిని లేపు లేక వాకిలి ముంగిట చనిపోయిన వారిని తిరిగి జీవమునిచ్చి లేపి మనకు ముందు నిలబెట్టి ఒక దేవుని మనము చూచున్నాము. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, ఒకవేళ ఎత్తబాటుకి మనం సిద్ధపడ్డాము అని అంటే మనలో జరిగే గుణలక్షణాలట చనిపోయిన వారిని సైతము అది లేపుతుందట. అర్థమవుతుందా? అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి పరిపూర్ణంగా తినివేయు క్యాన్సర్ నుండి ఒక ఆరోగ్యకరముగా బలవంతుడైన వ్యక్తిగా తిరిగి లేపు ఆ దేవుని చూచున్నప్పుడు, ఒక క్యాన్సర్, ఒక బలమైన రోగం, అర్థమవుతుందా, ఒక సమస్య కావచ్చు, ఏదైనా కానీ అక్కడి నుంచి తిరిగి లేపు ఆ దేవుని చూచినప్పుడు అది జనులను ఎత్తబడు విశ్వాసమునిచ్చుచున్నది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఎత్తబడే విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఆ ఖడ్గము మన చేతిలో కూడా కరెక్ట్గా సరిపోవాలట. అర్థమవుతుందా? ఏ విధంగా సరిపోవాలి? మనకు కూడా ఆ యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు అన్న మాట మీద నిలబడే జీవితం మనకి రావాలి. అర్థమవుతుందా? అందుకనే ఈరోజు మనం పలకాలంటే మనకు కావాల్సింది ఏంటి? అధికారం ఇవ్వబడాలి. మన జీవితం మార్చబడాలి. మనం లోకంలో నుంచి పూర్తిగా వేరు కావాలి. ఆ యొక్క పలికే అధికారాన్ని మనం పొందుకోవాలి. కానీ ఇక్కడ మోషే మాత్రము వాళ్ళందరూ గందరగోళానికి గురి చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ ఏంది నువ్వు మమ్మల్ని అక్కడ మంచిగా మేము బతికే వాళ్ళం, అర్థమవుతుందా, మాకు అక్కడ మంచిగా ఉంది, మేము చాలా ఆనందంగా ఉన్నాం, మమ్మల్ని తీసుకొచ్చేసి ఈ అరణ్యంలో చంపడానికి పట్టుకొచ్చినాను, అటు చూస్తేనేమో ఫరో సైన్యం వెనక నుంచి తరుముకుంటూ వస్తా ఉంది, ముందు చూస్తేనేమో సముద్రం, ఎర్ర సముద్రం, ఏం చేయాలి మమ్మల్ని ఈ విధంగా చేసినాం, అది ఇది అనేసి వాళ్ళు ఆయనకి ప్రెషర్ తెస్తా ఉన్నారు. ప్రెషర్ తెస్తున్నప్పుడు అప్పుడు మోషే ఏం చేస్తుండు? ఆయనకి ఇవ్వబడిన అధికారాన్ని మర్చిపోయి మొరపెడతా ఉన్నాడు. అర్థమవుతుందా? అధికారాన్ని మర్చిపోయి మొరపెడతా ఉన్నాడు. కానీ దేవుడు అంటుండు, మొరపెట్టనేలా పలుకు. ఆమేన్. ఏం చేయాలట? మొరపెట్టనేలా పలుకు. నీకు అధికారం ఇవ్వబడ్డది. నువ్వు నా దానివి, నువ్వు నా భార్యవి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పలికే అధికారాన్ని మనం పొందుకోవాలి. ఆ కోల్పోయిన ఆ యొక్క ఏదైతే ఉందో ప్రతిదీ మనకి ఇవ్వబడాలి. ఆ కోల్పోయిన ప్రతిదాన్ని మనం పొందుకున్న అనుభవంలో ప్రతిదినం ఆ ప్రత్యక్షతలో నడిపించబడాలి. ఈరోజు వాక్యము
ప్రతిదినము మనకు అనుదిన ఆహారం ఆయన సన్నిధిలో నుంచి మనకి ఇవ్వబడటం మనం చూడాలి. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం అక్కడ మోకరించినప్పుడు ఆయన మనతోని నిజంగా ఒక సహవాసం ఉంటే ఆ సహవాసం గురించి మనం మాట్లాడగలం. అవునా కదా? ఇప్పుడు ఒక భార్య భర్త మాట్లాడుకుంటప్పుడు చాలా క్యాజువల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సంభాషణలో టైం అన్నది గుర్తురాదు. అవునా కదా? ఒక ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటుంటే అసలు సమయమే తెలియదు. అంతేనా? ఎందుకు అనంటే వాళ్ళిద్దరూ ఏదో చెయ్యాలి కాబట్టి అన్న విధంగా లేరట. అర్థమవుతుందా? వీళ్ళు చెయ్యాలి కాబట్టి అన్నట్టు లేరు. వీళ్ళు ఇష్టముతోని ప్రేమపూర్వకంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ సంభాషణ వచ్చినప్పుడు నువ్వు నిజంగా ప్రార్థనలో దేవుడికి నీకు వ్యక్తిగత సహవాసం వస్తే నువ్వు వెళ్ళి ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది చాలా క్యాజువల్గా ఉంటుంది. ఇది వచ్చి నువ్వు జనాల్లో చెప్పు, నిన్ను పిచ్చోడు అంటారు. అర్థమైందా? ఎందుకు అనంటే అది చాలా సామాన్యంగా ఒక్కొక్కసారి దేవుడు కొన్ని విషయాలని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత అవి ఎట్లుంటుందంటే ఒక తండ్రి ఒక కుమారుడిగా చిన్న పిల్లగాడి తండ్రితో మాట్లాడతాడు కదా, ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయన మనకి దానికి సమాధానం ఇస్తూ ఉంటాడు. అవునా కాదా? ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు వస్తే, ఈ సహవాసం మనకు వస్తే, ఈ వ్యక్తిగతంగా మనం కలుసుకునే అనుభవం మనకు వస్తే మనం ఇక పరుల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఇష్టపడం. ప్రతిదీ మాట్లాడినా కానీ ప్రేమపూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని మాత్రం మనం ఎప్పటికీ సహించలేము. అంటే ఈరోజు సంఘ శాఖల్లో ఉన్న సిద్ధాంతాలకే మనం వ్యతిరేకులం, కానీ వ్యక్తులకి వ్యతిరేకులము కాదు. ప్రవక్త గారు డినామినేషన్లో ఉన్న వారిని సైతం ప్రేమించిండు, అన్యులను సైతం ప్రేమించిండు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చిండు, ఎవరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడలేడు. ఆయన స్వభావమే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే స్వభావం. వాళ్ళు ఎగిరినా కానీ వాళ్ళని ప్రేమపూర్వకంగా పలకరించే స్వభావం, అది మన క్రీస్తు యొక్క స్వభావమైనది. ఆమెన్. అది ఎవరి స్వభావం? అది మన క్రీస్తు యొక్క స్వభావం. ఆ మోషేలో అదే స్వభావం ఉందట. అందుకే మోషే, నువ్వు పక్కకు జరుగు, వీళ్ళందరినీ నేను చంపేస్తా అని అన్నప్పుడు, వద్దు ప్రభువా, నువ్వు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చేసి మీ దేవుడు అరణ్యంలో చంపేసిండు చూసిరా అని అంటారు. ప్రభువా వద్దు ప్రభువా ఒక్కసారి అంటే నిన్ను బట్టి. ఆమెన్. ఇక్కడ ఎవరి స్వభావం కనపడుతుంది? క్రీస్తు యొక్క స్వభావం కనపడతా ఉన్నది. అబ్రహాము దగ్గరికి వెళ్తే అబ్రహాము కూడా, ప్రభువా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అనేసి అబ్రహాముకు తెలియజేసినప్పుడు, అబ్రహాము వద్దు ప్రభువా, అక్కడ 50 మంది ఉంటే క్షమిస్తావా ప్రభువా? సరే నువ్వు అన్నట్టు అబ్రహాం 50 మంది కానీ ఉంటే మాత్రం అక్కడ నేనేం చేయను. అవునా? దయచేసి నన్ను క్షమించండి, మన్నించండి. ఒకవేళ 40 మంది ఉంటే సరే, 40 మంది ఉన్నా కానీ నీ దీనదాసుడు ఒకవేళ అడుగుతా ఉన్నావు ప్రభువా, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, 20 మంది నుంచి 10 మంది దాకా పోతాడు, అయినా సరే అంటాడు. కానీ అక్కడ 10 మంది అని ఉన్నారా? లేదు. ఎందుకు అనంటే అక్కడ భయంకరమైన పాపంతో నిండిపోయింది, ప్రేమ లేదు. కానీ ఇక్కడ క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తుతోని వ్యక్తిగత సహవాసాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రవక్త గారికి కూడా ఆయన చర్చిలో ఎదురుగా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమికులు ఆడొచ్చి కూర్చొని వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక టెస్ట్ పెట్టబడదట ప్రవక్త గారికి. పరిశుద్ధాత్ముడే చెప్తా ఉన్నాడు, పక్కకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు, రెహమాన్ నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తే గదే అలాగ జరుగుతుంది అని అంటున్నాడు. అప్పుడు ప్రవక్త గారు ఏమంటున్నాడు? నేను వారిని క్షమిస్తున్నా. ఆమెన్. వాళ్ళు చేసింది ఏంది? యాక్చువల్గా తప్పు కదా, పాపం కదా. కానీ మరి ఇక్కడ ప్రవక్త గారిని దేవుడు అంటున్నాడు, నువ్వు టెస్ట్లో పాస్ అయినవాట. ఆమెన్. ఇప్పుడు నిజంగా మనం వ్యతిరేకించాల్సింది దేన్ని? సిద్ధాంతాలని, వ్యక్తులని కాదు. నిజంగా ఒక తండ్రి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని ప్రేమించేది ఉన్నది, ఎవరిని కూడా ద్వేషించేది కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమించేది అయినది. కానీ ప్రేమించినప్పుడు వినలేని స్థితిలో ఉన్నప్పుడు గద్దిస్తుంది, తెలియజేస్తుంది. ఆ ప్రేమ, నిజమైన ప్రేమ ఏంటంటే సరిచేసేదై ఉన్నది. అర్థమవుతుందా? ఈరోజు మనము ఈ మాట్లాడుకోవడమే కాదు కానీ ఈ విధంగా జీవించడానికి మనం ఇష్టపడాలట. ప్రతిదీ కూడా ఆ ప్రేమ, ఆ క్రీస్తు యొక్క ప్రేమ మనలో కదలటం మనం చూడాలి. ఆ యొక్క పలికే అథారిటీ మనం పొందుకోవాలి. ఆ క్రీస్తు యొక్క స్వభావం మనలో ఏలుట మనం చూడాలి.
ఎందుకు అనంటే ప్రతి కాలంలో కూడా ఆయన పంపించినప్పుడు ఆయన ఉత్తనే పంపించలేడు, ఒక మాట ద్వారా పంపిస్తుండా. అపొస్తల కార్యంలో రాయబడుతుంది, ఆయన పంపించినప్పుడు, శిష్యులను పంపించినప్పుడు శక్తి బలంతో పంపిస్తున్నాడు. ఆమెన్, అవునా కదా? అప్పుడు వచ్చేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, ప్రభు నీకు తెలుసా అక్కడ గుడ్డోడు కళ్ళు వచ్చినాయి తెలుసా, కుంటోడికి కాళ్ళు వచ్చినాయి తెలుసా, చచ్చిపోయిన వాళ్ళు లేచిరు తెలుసా అనేసి ఇవన్నీ తీసుకొచ్చేసి ప్రభు యేసుక్రీస్తు దగ్గర సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ఆగడే మీరు చిన్నోళ్ళంతా ఆడ కూర్చోండి అనేసి అంటున్నాడా? వాళ్ళు నువ్వు చిన్న చూపు చూస్తున్నాడా? వాళ్ళు పక్కన పెడుతున్నాడా? గొప్ప గొప్ప వారికి మరుగుపరిచి పసిపాలురు లాంటి వారికి ఇచ్చినప్పుడు తండ్రి అనేసి మొరపెడతా ఉన్నాడు. ఆమెన్. అంటే ఈరోజు తండ్రులుగా ఉన్నాము అనుకుంటూ మనం ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలట. ఎందుకు అనంటే ఇప్పుడు సంఘాలకు వచ్చి సంఘాలని ఖరాబ్ చేసే స్పిరిట్స్ని మనం చూడాలి, మనం దాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి పక్షాన వచ్చి మనం మాట్లాడుతూ ఉన్నామంటే మనము ఆత్మల పట్ల మనం భారం కలిగలేము. వ్యక్తులకి ఒక వ్యక్తిని గెలిపించాలి, ఒక వ్యక్తిని ఓడించాలి. ఎప్పుడైనా సరే మనం ఆడితే మనం గెలవాలని ఆడాలి. మనం గెలవాలంటే ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి, ఇతరుల గురించి మంచి ఆలోచించాలి. కానీ పక్కనోడికి గేమ్ ఖరాబ్ చేయాలని మనం ఆడినాం అనుకో, ఏమవుతుంది? ఆ రెట్ ఆడుతుండు, వాడు నెట్ అని తొక్కేయాలి, వాడు ఏం చేస్తుండు, వాడు ఎట్లా ప్రిపేర్ అవుతుండు, ఏ విధంగా అవుతుండు అని తొక్కాలి అని ఆలోచన నీకుందనుకో, చివరికి ఆడడానికి వచ్చేసరికి ఆ ఆటల వాడు గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. ఎందుకు తెలుసా? నువ్వు పక్కనోడ మీద ఆట మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నీ ఆట మీద పెట్టలేవు. ఆమెన్. పక్కనోడు చేసిన తప్పులను ఎతకడంలోనే నువ్వు ఉన్నావు, కానీ నీలో ఉన్న తప్పును నువ్వు చూడలేకపోయినావు, కాబట్టి నీవు కోల్పోతావు దాన్ని. ఈరోజు మనని మనం పరిశీలన చేసుకొని, ఈరోజు నా సహోదరుడు ఒక సహోదరుడిని ప్రేమించి నేను కొన్ని విషయాలు మాట్లాడినా, కానీ ద్వేషంతోని కాదు. ఎందుకు అనంటే నేను చెప్పినా కానీ వినలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మాట్లాడుతాను ఈ మాటలు ఇక్కడ. కానీ పేర్లు తీయొద్దన్న సహోదరుడు చెప్పిండు కాబట్టి నేను పేర్లు కూడా తీయను, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ఈరోజు తిరిగి జన్మించిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క పలికే ఆ యొక్క అథారిటీని మనం పొందుకోవాలి. ఆ అథారిటీని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మరి మన జీవితాన్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. మన జీవితంలో ఎవరు చెప్పినా కానీ ఏదైనా తప్పు ఉందా అది మనం చూసుకోవాలి, సరి చేసుకోవాలి. మన గురి ఒకటే, ఎత్తబాటు. మన గురి ఒకటే, ఆయన చెప్పిన మాట ఏదైతుందో అది ఏముంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అనగానే సంకలం సంచేసుకొని పొమ్మని కాదు, మనకి చెప్పిన విధంగా మనం చేయాలి. ఆమెన్. ఏ విధంగా మనం ఎక్కడైతే పెట్టిండో అక్కడ ఉండాలి. ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఇవ్వబడుతుందో ఆహారాన్ని ఇతరులకి మనం పంచి, మనకి ఏదైతే ఇవ్వబడుతుందో దాని ద్వారా మనం అందరం జీవించాలని అపోస్తలులు ఏ విధంగానైతే అనుకున్నారో, వాళ్ళు ఉన్నదంతా కూడా పంచుకొని ఏ విధంగానైతే తిన్నారో ఆ విధంగా ఆత్మీయంగా కూడా మనం ఆ విధంగా ఉండడానికి మనం ఇష్టపడాలి. ఎందుకు అనంటే ఒక గొర్రె ఇంకొక గొర్రెని ఆనుకున్నప్పుడు మాత్రమే ఆ వెచ్చదనం వస్తుందట, అంతేనా? ఇప్పుడు ఆ గొర్రె ఈ గొర్రె ఆనుకుంటేనే ఆ వెచ్చదనం వస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి మనందరము కూడా ఆ విధంగా మనలో ఇవ్వబడ్డది. ఇప్పుడు నా వేడి నాకు సరిపోదు, అంతేనే కదా? నాలో ఉన్నది దేనికోసం? నీ కోసం. లేకపోతే ఆ గొర్రె ఇంకొక గొర్రెకి ఆనుకోవాల్సిన అవసరం ఏంటి? అంతేనే కదా? ఇప్పుడు నాలో ఒకటి పెట్టబడ్డది, నీలో ఒకటి పెట్టబడ్డది, దాని ద్వారా నేను వెచ్చదనాన్ని పొందుకుంటున్నా, దీని ద్వారా నువ్వు వెచ్చదనాన్ని పొందుకుంటున్నావు. అందుకనే ఈ యొక్క ఐక్యత కావాలి, మేడగది అనుభవం కావాలి. నిజంగా మనం కూటాలు, ప్రార్థన కూటంలో మనం పెట్టుకుంటా ఉంటాం, కానీ మనము మాట్లాడడానికే సమయం సరిపోదు. అర్థమవుతుందా? ఎందుకు అనంటే ప్రార్థన ఆ యొక్క మేడగదిలో జరిగింది ఏంది? ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించారు, వాళ్ళు కూడి ప్రార్థించారు, దేవుడి దగ్గర మొరపెడతా ఉన్నారు, ప్రార్థిస్తా ఉన్నారు. అలాది పొందుకునేంత వరకు అక్కడ మొరపెడతా ఉన్నారు. మనం మాట్లాడేది ప్రార్థన కూటంలో పెట్టుకుంటా ఉంటాం, కానీ మాట్లాడేది 2 గంటలు, ప్రార్థించేది కూడా మనమే మళ్ళీ ఆలు కాదు. ఆమెన్. కింద రోజులు కాదు. అంటే ఈరోజు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకు సరి చేయబడాలి. మనం ఎంత గొప్పలమని అయి ఉండొచ్చు, కానీ ఎందుకు ఈరోజు ముందు ఉన్న రెస్పెక్ట్ లేదు? ఎందుకు ముందున్న రెస్పెక్ట్ ఈరోజు ఇస్తలేరు? ప్రేమిస్తలేరా? ఆ వ్యక్తి మంచోడు కాదా? ప్రేమిస్తున్నాడు, మంచోడే, కానీ ఆ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తలేడు అనంటే
ఆ రెస్పెక్ట్ ఇవ్వడానికి ఆ అభిషేకం మనలో ఉండాలి, ఆ యేసు మనలో ఉండాలి. ఒక పక్షపాతంగా ఒక వ్యక్తి సైడ్ పోతే, ఒక పక్షపాతంగా ఒక గ్రూపుగా మారినట్లయితే అక్కడ నిజంగా దేవుడి యొక్క ఆత్మ దుఃఖించి నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆ రెస్పెక్ట్ నీకు ఇచ్చేది కాదు, దేవుడికి ఇచ్చేదే ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడదాం, మనము ఆ అధికారాన్ని పొందుకోవడానికి ఇష్టపడదాం. అర్థమైందా? మనకేం కావాలి? అధికారం కావాలి. ఆ వివాహం చేయబడిన అనుభవంలోకి మనం వెళ్ళాలి. ప్రతిదినము భర్త ద్వారా మనము నడిపించబడాలి. భర్త చెప్పుతున్న మాటల్ని మనం వింటూ నడవాలి. మనము ఏదో ఇంకా అక్కడ ఎలియాజర్ అది చేసిండు, ఎలియాజర్ అది పెట్టిండు, ఎలియాజర్ ఇది పెట్టిండు. అర్థమైందా? ఒక ప్రశస్త సహోదరుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా, అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే మధ్యలో మేము వివాహం చేసుకోవడానికి వస్తున్నప్పుడు, వంటల మీద వస్తున్నప్పుడు మాకు ఎలియాజరు అక్కడ బర్గర్ తినిపించాడు తెలుసా, ఈ ఎలియాజరు అక్కడ మంచి టిఫిన్ పెట్టండి తెలుసా, ఈ ఎలియాజర్ అక్కడ మంచి భోజనం పెట్టండి తెలుసా అనేసి ఇస్సాకు దగ్గరకు వచ్చేసి కానీ రిబ్కా మాట్లాడితే, అర్థమైందా? అంటే ఈరోజు వివాహం చేయబడిన తర్వాత ఇప్పుడు వధువు ఏం చేయాలి? అందులో ఉన్న ఆ యొక్క లేఖనం యొక్క నెరవేర్పుని ఇక్కడ కనపరుస్తూ ముందుకెళ్తా ఉండాలి. అప్పుడే నువ్వు నీకు వివాహం చేయబడింది అనేసి ఒక నిశ్చయత మనం అందరం కలిగి ఉంటాం. అవునా కాదా? ఆ నిశ్చయతను మనం చూడగలం. ఎందుకు అని అంటే అది మనకు కూడా ప్రతిదినము ఆ ఉత్తేజము మనలో పనిచేయడం మనం చూడకపోతే, పరిశుద్ధాత్మ శక్తి ప్రత్యక్షత ద్వారా మనం నడిపించబట్ట మనం చూడకపోతే, మన ఊటలు ఉబకటం మనం చూడలేకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అర్థమైందా? ఏంటంటే ప్రతిదినము ఆ ఊట మనలో ఉబుకుటను మనం చూడాలి. ఆ యొక్క దావీదు చెప్పినట్టుగా ఏం చెప్తున్నాడు దావీదు? నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదట. అవునా కాదా? ఇప్పుడు దావీదు గిన్నె నిండి పొంగి పొర్లిపోతున్నప్పుడు ఆ మందసం తిరిగి వస్తుంటేనట దావీదు నాట్యం ఆడుతా ఉన్నాడట అన్ని మర్చిపోయి. అందుకే ప్రవక్త గారు అక్కడ మాట్లాడతాడు, ఏంది తెలుసా? మనము కూడా ఆ కోల్పోయిన రెవల్యూషన్ మరలా తిరిగి వచ్చుట, మనలోకి వచ్చుట చూసినప్పుడు ఆమెన్ మనము కూడా నాట్యం ఆడతామట. ఆమెన్ మనము దీని గురించి ఆలోచించాలి. అర్థమవుతుందా? మనము నిజముగా ఒక వ్యక్తిని అక్కడి నుంచి లాగేదై ఉండాలి, కానీ ఆ వ్యక్తి అందులో పడిపోతే ఇంకొక రాయేసి నెట్టేటోళ్ళగా మనం ఉండకూడదు. మనం ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మనకి దేవుడు ఏ పని అయితే పెట్టిండో ఆ పనిలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడాలి. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించడానికి మనం ఇష్టపడద్దు. కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న దానిని దస్సేయదలాడని మనం తెలియచేయాలి. ఆమేన్. దేవుడి చిన్ని మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.